హలో, వెల్కమ్ టు శ్రీపనే ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో బీడ్స్ కలెక్షన్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ అన్నీ కూడా మొనాలిసా బీడ్స్లో స్మాల్ సైజ్ ఆఫ్ బీడ్స్లో మేక్ చేసిన డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్న కలెక్షన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. సరే, ఫస్ట్ అయితే బ్యూటిఫుల్ లైట్ పేస్టల్ కలర్, వెరీ లైట్ లెమన్ ఎల్లోలో మేక్ చేసిన కలెక్షన్ దిస్ ఈస్. అండ్ ద పెండెంట్ వచ్చేసి విక్టోరియన్ ప్యాటర్న్ అండ్ డౌన్ వచ్చేసి రియల్ ఇవి ఏంటి కర్బూజా బీడ్స్ యూజ్ చేశాను. యూ కెన్ సీ ద కార్వింగ్ అండ్ ద బీడ్స్. అండ్ ఇక్కడ ఇవి వచ్చేసి ఏంటంటే సమ్ పీపుల్ విల్ కాల్ యాజ్ ఎ సీజెడ్స్, బట్ ఇవి రియల్గా చెప్పాలంటే సీజెడ్ బీడ్స్ కాదు. వీటిని ఏమంటారంటే మొనాలిసాలో స్మాల్ సైజ్ ఆఫ్ బీడ్స్ అనమాట. మనం మామూలుగా ఓవెల్ షేప్లో మొనాలిసా బీడ్స్ రకరకాల డిజైన్లో చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇది వచ్చేసి ఏంటంటే స్మాల్ 0 సైజ్లో ఉన్న మొనాలిసా బీడ్స్. ఇవి కూడా అన్నీ మనకి రియల్ అంటే మామూలుగా మనం చూస్తున్న మొనాలిసా బీడ్స్ అయితే జనరల్గా కొంచెం పేస్టల్ కలర్స్లో వచ్చేస్తాయి. అంటే మామూలుగా ఓవెల్ షేప్లో అలా చూస్తూ ఉంటాం కదా, సేమ్ అలాంటి కలర్స్లోనే ఇవి స్మాల్ సైజ్ అనమాట. మనకి రెగ్యులర్ స్పిన్నల్స్లో ఇంత మంచి పేస్టల్ కలర్స్ రావు అండ్ ఈ స్మూత్నెస్ కూడా ఉండదు. ఎగ్జాక్ట్గా టచ్ చేస్తే చూసినా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఇవన్నీ కూడా మొనాలిసా బీడ్స్ అనేది క్రిస్టల్ లాగా నీట్గా ఉంటుంది. ఇంకా ఎలా చెప్పాలి, ఎలా ఉంటాయంటే నాకు వీటిని చూడగానే ఒకటి గుర్తొస్తుంది. మామూలుగా అయోడైజ్డ్ సాల్ట్ ఉంటుంది కదా, జస్ట్ ఇలా పోయగానే ఇట్లా స్మూత్గా క్రిస్టల్స్ లాగా పడిపోతుంది. అంటే ఉండలు అది ఏం లేకుండా ప్లెయిన్గా మనం ముగ్గు కూడా వేయచ్చు. అయోడైజ్డ్ అంటే మంచిగా ప్రాసెస్, ఎక్కువగా కెమికల్స్ అవి వాడుతూ ఉంటారు కదా, టాటా సాల్ట్ అవన్నీ కూడా. అవి ఎంత సాఫ్ట్గా ఉంటుంది, ఇలా తీయగానే క్రిస్టల్ లాగా వచ్చేస్తుంది కదా. ఇదిగో ఇది కూడా అలాగే ఎగ్జాక్ట్గా అలాగే ఉంచుకోండి. అంటే క్వాలిటీ బేస్లో, క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా స్మూత్గా ఉంటుందన్నమాట దీని టెక్స్చర్ కానీ నీట్నెస్ కానీ. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ పేస్టల్ కలర్స్ మనకి స్పిన్నల్స్లో రావు. వెన్ కంపారిటివ్లీ వీటితో స్పిన్నల్స్తో పోలిస్తే స్పిన్నల్స్ బాగుంటాయి కానీ కొంచెం రఫ్గా అనిపిస్తుంది దీంతో పోలిస్తే. మళ్ళీ హైడ్రో బీడ్స్ స్పిన్నల్స్ అవన్నీ వేరే, వాటి గురించి మాట్లాడలేదు, వేటి అందం వాటిదే. బట్ జనరల్గా స్పిన్నల్స్కు వీటికి ఉన్న డిఫరెన్స్ చెప్తున్నాను. అండ్ దీనికి బెస్ట్ ఏం చెప్పాలి అంటే వీటి కలర్ అనమాట. వీటి కలరు ఆ స్మూత్నెస్సే వీటికి మంచి ఆ రాయల్నెస్ని టీవీని తెచ్చిస్తాయి అన్నమాట. సో వాటికి ఏంటంటే చిన్నగా వర్క్ వచ్చిన గోల్డ్ బాల్స్ వేసాను, ప్లెయిన్ గోల్డ్ బాల్ కాదు. మనం రెగ్యులర్గా వాడే గోల్డ్ బాల్స్ వేయలేదు దీంట్లో. అసలు రెగ్యులర్ గోల్డ్ బాల్స్ నేను దేంట్లో వేయను, స్పిన్నల్స్లోనే వేయను. ఇంకా సీజర్స్లో ఎలా వేస్తాను, ఈ మొనాలిసా ఎలా వేస్తాను వెయ్యను. అవసరమైతే మేకింగ్ మానేస్తాను కానీ ఆ రెగ్యులర్ గోల్డ్ బాల్స్ వేయను. దిస్ ఈజ్ అ ఫైన్ ఆఫ్ సీజెడ్ మొనాలిసా బీడ్స్. ముఖ్యంగా ఏంటంటే పేస్టల్ కలర్స్ కొన్ని శారీస్ మీదకి, ఎస్పెషల్లీ కోటాస్కి, లెనిన్స్కి అదిరిపోతుంది అసలు ఈ కలర్. అది ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే కలర్ అదిరిపోతుంది. సీరియస్లీ నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఈ కలర్ ఆఫ్ బీడ్స్లో మాల చేయాలి అని. స్పిన్నల్స్లో అయితే దొరికే ఛాన్సే లేదు, ఈ మంచి లెమన్ పేస్టల్ ఎల్లో రాదు అసలు. సో ఫైనల్గా నాకు ఈ కర్బూజా బీడ్స్ ప్లస్ దీంతో మాల అయితే బ్రహ్మాండంగా సెట్ అయిపోయింది, ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది. ఈ కలర్ శారీ లేని వాళ్ళు కూడా కొనుక్కోండి, ముందు ఈ సెట్ కొనుక్కోండి, తర్వాత శారీ కొనుక్కోండి. అంటే అర్థం చేసుకోండి దీని వెనకాల ఇది ఎంత బాగుంది అని. దాని అర్థం మీరు పర్చేస్ చేయండి అని కాదు. మరీ ఓవర్ టెంప్టింగ్గా ఉంటే అలాగే అనుకుంటాం కదా, ఇది కూడా ఓవర్ టెంప్టింగ్గానే ఉంది. ఇదని కాదు, ఇవాళ నేను సీజెడ్ బీడ్స్లో మొనాలిసా బీడ్స్, ప్రతిసారి సీజెడ్ బీడ్స్ అంటున్నాను, అవి మొనాలిసా బీడ్స్. నేను కూడా అలాగే హ్యాబిచ్యుయేట్ అయిపోయాను. మొనాలిసా బీడ్స్లో చేసిన ప్రతి కలెక్షన్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఓకే, 1900 ఈజ్ ద ప్రైస్. మళ్ళీ బ్యాక్ కూడా చూపించలేదు అంటారు. ఓకే, దిస్ ఈజ్ అ బ్యాకర్ పార్ట్, దిస్ ఈజ్ అ పెండెంట్, దిస్ ఈజ్ అ లెంత్ విడ్త్ అండ్ దిస్ ఇలా వచ్చేస్తుంది. ఓకే, సూపర్, మాట్లాడే పని లేదు, అంత బాగుంది. ఓకే, ఇందులో ఇంకొక ప్యాటర్న్లో వేరే సెట్ కూడా చేశాను, అది కూడా చెప్పేస్తాను. రైట్,
ఇది వచ్చేసి ఏం కలర్, ఆరెంజ్. ఆరెంజ్లో ఏమనాలి, ఏం ఆరెంజ్, బెస్ట్ ఆరెంజ్, లైట్ ఆరెంజ్ అనమాట. అందరికీ చూడగానే అబ్బా ఈ కలర్లో అయితే ఒక డ్రెస్సో లేదంటే ఒక శారీ కొనుక్కోవాలి, ఏదో ఒకటి కొనుక్కోవాలి అనిపిస్తుంది. అంత మంచి పేస్టల్లో ఉన్న ఆరెంజ్ అనమాట. అండ్ సమ్ పీపుల్ విల్ కాల్, ఏమంటారు, గోల్డ్ స్పాట్ కలర్ అంటారు, లైట్ ఆరెంజ్ అంటారు, ఆరెంజ్ పీచ్ అంటారు. కలర్ ఏమైతే ఏంటి, పేరు ఏమైతే ఏంటి, మీకు డైరెక్ట్గా కలర్ ఎగ్జాక్ట్గా ఇది ఇలాగే ఉంది, మీకు ఇలాగే వచ్చేస్తాయి. లైట్ ఆరెంజ్ అనమాట. పేస్టల్ కలర్లో ఆరెంజ్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఇదిగో ఆ ఆరెంజ్. ఇవి కూడా సేమ్ మొనాలిసా బీడ్స్. విత్ ఎ బ్యూటిఫుల్ విక్టోరియన్ పెండెంట్. బకర్ పార్ట్. And these are the very very pretty earrings. Wow, superb. కొన్ని కంచిపట్టు శారీస్ వస్తాయి, కొంచెం కాస్ట్లీలో శారీస్ వస్తాయి అన్నమాట ఈ పేస్టల్ కలర్లో. వీటికి కొన్ని లైట్ ఆరెంజ్, దానికి కింద స్నఫ్ కలర్ బార్డర్, అలాంటి శారీస్ మీదకైతే ఎక్సలెంట్గా ఉంటుంది మాల. మీకు ఆల్మోస్ట్ 24 ఇంచెస్ 22-24 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. సూపర్బ్ అనమాట. అంటే రెగ్యులర్గా మొనాలిసా బీడ్స్ పెద్ద సైజు వేసి వేసి బోర్ వచ్చేసింది. చూసి చూసి మీకు కూడా కాస్త బోర్ వచ్చింది కదా, జస్ట్ ఫర్ ఏ చేంజ్. అండ్ ముఖ్యంగా చేంజ్తో పాటుగా కలర్స్. అదే కలర్ మొనాలిసా కంటే కూడా, అంటే బిగ్ సైజ్ ఆఫ్ మొనాలిసా కంటే కూడా స్మాల్ సైజ్లో అసలు రిఫ్లెక్షన్, దాని బ్యూటీ చూడండి ఎంత బాగుంది అనేది. సూపర్ కదా. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 2850. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకో. ఇక్కడ ఎక్కువ కాస్ట్ వచ్చేసి పెండెంట్కే పడింది. ఆల్మోస్ట్ ఈ ఫినిషింగ్ స్మూత్నెస్, దిస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ అగైన్. ఓకే, నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్లో ఇంకొక మాల చేసాము, అది కూడా చూపించేస్తాను. దిస్ వన్. ఇది వచ్చేసి బ్లూలో స్కై బ్లూలో కొంచెం డార్కిష్ అనమాట. స్కై బ్లూలో డార్కిష్ ఏంటి అని అనకండి, చెప్తున్నాను కదా మొనాలిసా బీడ్స్ కాబట్టి పేస్టల్ కలర్స్లోనే వస్తాయి. దీన్ని అలాగే పిలవాలి, స్కై బ్లూలో కాస్త డార్క్ అంతే. ఎందుకంటే మళ్ళీ బ్లూ అంటే రాయల్ బ్లూ, డార్క్ బ్లూ, రకరకాల బ్లూలు ఉన్నాయి కదా, అన్ని రకాలు కావు. ఇది మీకు ఎలాగ అనిపిస్తుందో అలాగే ఉంది అంతే. ఒక మాటలు చెప్పించాలంటే మళ్ళీ దీనికి పేరు చెప్పడము, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వడం, ఇవన్నీ వద్దు. ఇవన్నీ ఏంటంటే మళ్ళీ మొనాలిసా బీడ్స్ యూజ్ చేశాను. రెగ్యులర్ స్పిన్నల్లో ఇంత బ్రైట్ కలర్ రాదనమాట, కొంచెం డార్క్ వచ్చేస్తుంది. అది మళ్ళీ వేరే కాంప్లెక్షన్ కిందకి వెళ్ళిపోతుంది. అండ్ ఆల్ దీస్ బీడ్స్ విచ్ ఐ హ్యావ్ చూజన్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ సూటబుల్ ఫర్ ద కోటా శారీస్. వాటిని మైండ్లో పెట్టుకొని, అంటే జనరల్గా పేస్టల్ కలర్స్ అన్నీ కూడా ఎక్కువగా కోటాస్లో వస్తాయి, వాటిని మైండ్లో పెట్టుకొని చేసిన కలెక్షన్స్ ఇవన్నీ. అండ్ పెండెంట్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. మనం ఈ పెండెంట్లో చాలా కలెక్షన్ చేసుకున్నాము, ఆల్మోస్ట్ అన్ని కలర్స్లో మేక్ చేసుకున్నాము. నాకు తెలిసి మంచి రెస్పాన్స్ వచ్చేసింది. నేను రూబీలో, బ్లాక్, కోరల్ మూడిట్లో వేసాను అనుకుంటాను. ఇవి నా గ్రీన్లో కూడా వేసాం. అది చేస్తుండగానే షాప్లో వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. బట్ ఏ కలర్లో వేసినా కూడా బ్యూటిఫుల్గా ఆప్ట్ అయిపోయింది. అంటే బేసికల్గా ఏంటంటే బ్లూస్లో మంచి డిజైన్స్ చేయాలని ఎప్పటి నుంచో కలలుగంటున్నాను. ఏంటి అంటే ఈ బ్లూ కలర్ వచ్చేసి మనం ఏది పెట్టినా కూడా అంత ఈజీగా సెట్ అవ్వదు. బ్లూ కొంచెం ఆచి తూచి సెట్ చేయాలి బ్లూలో. అట్లా అని వదిలేద్దామా అంటే చాలా శారీస్ బ్లూలో ఉంటాయి, పట్టు శారీస్ కూడా ఉంటాయి, హెవీ శారీస్ ఉంటాయి, లైక్ సెమీ అంటే నార్మల్గా ఫ్యాన్సీ శారీస్ అలాంటివన్నీ బ్లూస్లో ఉంటాయి. మరి బ్లూస్ మీదకి ఏం వేయాలి? అల్టిమేట్గా మళ్ళీ పర్ల్స్ వేసుకొని వెళ్ళిపోతాం, లేదంటే బ్లాక్ బీడ్స్ వేసి వెళ్తాం. చాలాసార్లు పెట్టాను, చేద్దాము మేక్ చేద్దాము అని, కొన్నిసార్లు వర్కౌట్ అయ్యింది,
అంటే ఏది పెట్టు బ్లూలో అంత ప్రాపర్గా సెట్ అవ్వదు, ఏ డిజైన్ అయినా. ముఖ్యంగా అది కలర్ దానికి కొంచెం ఆచి తూచి మేక్ చేయాలి. ఇప్పుడు రూబీ ఉందనుకోండి, బ్లాక్ ఉందనుకోండి, పర్ల్ ఉంది, కోరల్ ఉంది, టక్క 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 మేక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు డిజైన్స్. ఇలా అనుకుంటే అలా సెట్ అయిపోతుంది. బట్ వెన్ కమ్స్ టు ద బ్లూ కొంచెం ఎక్కువగా ఆలోచించాలి. ఎందుకంటే ఏది పడితే అది బ్లూలో సెట్ అవ్వదు, అది ఆడ్గా ఉంటుంది, మనం వేసినా అబ్నార్మల్గా ఉంటుంది. సో అవన్నీ ఆలోచించాక నాకు ఇది బాగా నచ్చింది. దీనికి ఎందుకు ఇంత ఎక్స్ప్లెనేషన్ అనొద్దు, ఎవరి పిచ్చి వారికి ఆనందం. అంటే నేను ఒకటి మేక్ చేసే ముందు కొంచెం ఎక్కువగానే ఆలోచిస్తాను, ఇది ఎలా ఉంటుంది అని. ఆలోచించాక మేక్ చేస్తాము. అందుకని మీకు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది. బట్ ఫైనల్లీ ఐ గాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ బ్లూ. వెరీ ఫెంటాస్టిక్. అండ్ ఇవి కూడా మొనాలిసా బీడ్స్. 2050 ఈజ్ ఎ ప్రైస్. And the next is one more with the purple and baby pink కాంబినేషన్తో వచ్చేసాము. ఇది హాఫ్ అండ్ హాఫ్ చేసేసాం అనమాట. దిస్ విత్ ద పర్పుల్, హాఫ్ వరకు పర్పుల్ వచ్చేసి కాంట్రాస్ట్గా బేబీ పింక్లో వచ్చేస్తుంది. ఇదిగో ఇలా వచ్చేస్తుంది. పర్పుల్ ఆనిక్స్ విత్ ద సైడ్ మాప్స్ అండ్ బేబీ పింక్. And these are the earrings. These all are real Mona Lisa beads. You can see the quality of the beads. Superb. And these are the cute earrings. And price for this is 1750. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ దిస్ ఈజ్ మళ్ళీ రీస్టాక్ అయిపోయాయి ఒక 5 pieces వరకు. దిస్ ఈజ్ ఎ విక్టోరియన్ పాలిషింగ్లో బ్యూటిఫుల్ గొట్టపూసల సెట్. ఈ ప్యాటర్న్లో ఏ డిజైన్ వచ్చినా కూడా ఫుల్ రెస్పాన్స్ వస్తుంది. అంటే మనకి కూడా అంటే కొన్నిటికి, కొన్ని కలెక్షన్స్కి, కొన్ని కలర్ ఆఫ్ శారీస్కి, కొన్ని కలర్ ఆఫ్ డ్రెస్సెస్కి అసలు విక్టోరియన్ తప్ప ఏది సెట్ అవ్వట్లేదు. మేబీ డల్ కలర్స్ అవ్వచ్చు, కొన్ని పేస్టల్ కలర్స్ అవ్వచ్చు, కొన్ని ఇంగ్లీష్ కలర్స్ అవ్వచ్చు. వాటి మీదకి అల్టిమేట్గా ఇది మాత్రమే సెట్ అవుతుంది. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. ఇది లైట్ గ్రీన్ ఉన్నా కూడా, అంటే ఇక్కడ లోపల బీడ్స్ అన్నీ లైట్ గ్రీన్లో వచ్చాయి. ఇలా వచ్చినా కూడా మీరు ఏ కలర్ మీదకైనా వేయండి, ఎల్లో, రెడ్, బ్లాక్, బ్లూ, సంబంధం లేని కలర్ అయినా సరే మీరు ఇది వేయండి, విక్టోరియన్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఇంకా పర్టికులర్గా డల్గా ఉండే శారీస్ కొన్ని ఉంటాయి, డల్ ఫినిషింగ్లో కొనుక్కుంటాం. సంథింగ్ లైక్ ఎ స్నఫ్, రస్ట్, గోల్డ్, అలా అలా అంటే లైట్ కలర్స్, అందులోని లైట్ కలర్స్, వాటి మీదకి వేటి మీదకైనా వేయండి, బాగుంటుంది. సింపుల్ లాజిక్ చెప్పనా, కొన్ని శారీస్ కట్టుకుంటాము, ఏం వేయాలో అర్థం కాదనుకోండి, విక్టోరియన్ వేసేయండి, బ్రహ్మాండంగా సెట్ అయిపోతుంది. ఎస్, నేను చెప్పేది కరెక్టే. కలంకారీ ఉందనుకోండి, మల్టీ కలర్స్ వస్తాయి, ఏం వేస్తారు? ఒకటి కాదు, అలా 12 కలర్స్ వస్తాయి, ఏం వేస్తారు? ఇదా అదా ఏది వేసినా కొంచెం వెల్తిగానే ఉంటుంది. అలాంటి వాటికి విక్టోరియన్ వేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక్కసారి ఏంటంటే చాలా చీరలు ఉంటాయి, చాలా నగలు ఉంటాయి, వేడికి ఏది పెట్టుకోవాలో పట్టాలని అర్థం కాదు. ఆ అర్థం కాని టైంలో ఈ విక్టోరియన్ పెట్టండి, సెట్ అవుతుంది. ఏంటి ఎక్స్ప్లెనేషన్ అంటున్నారా? నేను చెప్పేది కరెక్టే.
కొంచెం నవ్వొస్తుండొచ్చు, బట్ దట్ ఈస్ ట్రూ. పీకాక్స్ వచ్చేస్తాయి, మధ్యలో అమ్మవారు వచ్చేస్తుంది. ఇట్స్ బ్యూటిఫుల్, అంతే, ఇంకా నేనేం మాట్లాడడానికి లేదు. 2050 ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ సెట్ విత్ డార్క్ గ్రీన్ బీడ్స్. ఇంత ముందుకు మనం ఇందులో చేసుకున్నాము, దట్ ఈస్ అ లిటిల్ బిట్ ఆఫ్ లైట్ గ్రీన్. ఇది వచ్చేసి కొంచెం డార్క్ గ్రీన్ అనమాట, అదే ప్యాటర్న్లో వచ్చేసింది, లిటిల్ బిట్ ఆఫ్ డార్క్ గ్రీన్. ఓకే, అండ్ దిస్ ఈజ్ అ పెండెంట్. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1650. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. This is one more beautiful collection. Completely uncut stones with a green. ఇలా వచ్చేస్తుంది. దీని పనితనం అయితే చాలా బాగుంది. అండ్ పీకాక్స్ విత్ గ్రీన్ అండ్ అన్కట్స్. Okay, these are the earrings. Push back. This is the price. అండ్ నెక్స్ట్ వచ్చేసి నక్షీ వర్క్లో దిస్ ఈస్ వన్ మోర్ డిఫరెంట్ సెట్. కంప్లీట్లీ అమ్మవారి రూపు వచ్చేసి కింద అన్నీ కూడా మ్యాంగోస్ వచ్చేస్తాయి, ఇలాగా రూబీ స్టోన్స్ వచ్చేస్తాయి. కార్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా బాగుంటుంది. కింద అంతా కూడా రూబీలో అండ్ అన్కట్లో స్టోన్స్ వచ్చేస్తాయి. బ్యాక్ అంతా రూబీ వర్క్ వచ్చేస్తుంది. అండ్ మధ్య మధ్యలో లక్ష్మీ అమ్మవారి రూపు విత్ ఇట్లా సైడ్ కట్స్ లాగా, అంటే ఒకటి డిఫరెన్సియేషన్కి అలా వచ్చేస్తుంది. అండ్ దీస్ ఆర్ ద ఇయరింగ్స్.
అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1700. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మళ్ళీ రీస్టాక్ అయిపోయాయి, మళ్ళీ మేక్ చేపించేసాము. గోవర్ధన ముడిలో మల్టీ కలర్ బీడ్స్ అనమాట. అన్నీ మీకు పగడము, కెంపు, పచ్చ, ముత్యం ఇలా రకరకాలుగా వచ్చేస్తాయి అన్నమాట బీడ్స్. విత్ గోవర్ధన ముడితో అలకంతో వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఒక 10-15 పీసెస్ వరకు అయితే మళ్ళీ మేక్ చేపించేసాము. లాస్ట్ టైం కొంతమంది ప్రీ బుక్ చేసేసుకున్నారు, వాళ్ళకి పోను ఇంకొన్ని ఇచ్చేసాము. బట్ ఇంకా ఎంక్వైరీస్ వస్తూనే ఉన్నాయి స్టిల్ వీటి గురించి. ఆల్మోస్ట్ పోస్ట్ చేసి 6 months అవుతుంది, బట్ స్టిల్ గెట్టింగ్ ద ఎంక్వైరీస్ ఆన్ దిస్. సో అదంతా ఇంకా కన్సిడర్ చేసేసి మళ్ళీ ఒక 15 పీసెస్ వరకు అయితే ఉన్నాయి స్టాక్లో. మీకు సింగిల్ లైన్ అయినా కూడా మీరు బుక్ చేసేసుకోవచ్చు. సింగిల్ లైన్ అయినా కూడా బాగానే ఉంటుంది. పెండెంట్తో వేసినా, ప్లెయిన్గా వేసినా, ఎలా వేసినా బాగుంటుంది. లేదు డబల్ లైన్ వేస్తాము అన్నా కూడా బాగానే ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ఇలా దట్ యువర్ చాయిస్. మీరు ఎలా అంటే ఎలా మేక్ చేయించుకుందాం అనుకున్నా కూడా దట్ ఈస్ యువర్ చాయిస్. యూ కెన్. ఓకే. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1050. గోల్డ్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. జస్ట్ ప్లెయిన్గా వేసినా అందంగా ఉంటుంది. మళ్ళీ ఏవైనా డార్క్ కలర్ శారీస్ అంతేందుకు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ అ డార్క్ బ్రౌన్, ఎంత బాగా ఎలివేట్ అవుతుందో. అలాగే డార్క్ గ్రీన్, ఎనీ డార్క్ కలర్ శారీస్ చాలా బాగా ఎలివేట్ అవుతుంది. ఆర్ ఎల్స్ యూ కెన్ ఆల్సో గో విత్ వెరీ లైట్ కలర్స్ ఆల్సో, బికాస్ అన్ని మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. ఓకే. సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.